బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ సభ్యులు సమావేశాలకు గైర్హాజరై టీఏడీఏలు క్లెయిమ్ చేయడంపై సీరియస్ అయింది ఎథిక్స్ కమిటీ. అసెంబ్లీకి రాకుండా వేతనాలు, టీఏడీఏలు క్లెయిమ్ చేసిన వారిపై నివేదిక ఇవ్వాలని అసెంబ్లీ అధికారులను ఆదేశించింది ఎథిక్స్ కమిటీ. సమావేశాలకు హాజరు కాకుండా 10 మంది వేతనం తీసుకోవడంపై చర్చించారు. 6 వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు రాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి టీఏడీఏలు క్లెయిమ్ చేశారని కమిటీకి నివేదిక ఇచ్చారు అసెంబ్లీ అధికారులు. హౌస్ లోకి రాకుండా బయట సంతకాలు పెట్టి టీఏడీఏలు క్లెయిమ్ చేయడంపై కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని కమిటీ ముందుకు పిలవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. వచ్చే సమావేశాలకు హాజరు కాని పక్షంలో చర్యలు తీసుకునే అంశాన్ని కమిటీ పరిశీలించాలని నిర్ణయించింది. ప్రతిపక్ష హోదాపై ఇప్పటికే స్పీకర్ రూలింగ్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు సభ్యులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, శాసనసభ సమావేశంలో భాగంగా ఇక ఏదైతే ఎవరైతే ఇటు హాజరు కాకుండానే టీఏడీఏలు ఎలవెన్సీకి సంబంధించినటువంటి అంశాలైతే కనుక ఇటు అసెంబ్లీ ఆవరణలో అయితే కనుక ఏదైతే దీనికి సంబంధించి ఎలవెన్సీకి సంబంధించినటువంటి రేస్ చేశారో, అదేవిధంగా అప్లై చేశారో, ఏదైతే విడుదల చేయాలంటూ కూడా దానికి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు ఎథిక్స్ కమిటీ అయితే కనుక సమావేశం అవడం కూడా జరుగుతోంది. ఏదైతే ఎథిక్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి మండలి బుద్ధప్రసాద్, జ్యోతుల నెహ్రూ, అదేవిధంగా ముప్పిడి వెంకటేశ్వరరావు, ఈ ముగ్గురుతో పాటు అధికారులు సైతం కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. గత కొన్ని ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారైతే కనుక ఇటు డైలీ అసెంబ్లీకి రాకుండానే టీఏడీఏలు అయితే కనుక ఇటు దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా టీఏడీఏలు ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పుడు 6 ఎమ్మెల్యేల వరకు కూడా ఈ టీఏడీఏలు అయితే కనుక కోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలకి రాకుండా టీఏడీఏలు విడుదల చేయాలంటూ కూడా ఎందుకు వీరు అప్లై చేశారు దీనికి సంబంధించి, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు బయట సంతకాలు పెట్టేసి అక్కడ నుంచి అసెంబ్లీలోకి లోపలికి రాకుండా దానికి సంబంధించి అంటే ఇన్ని అవర్స్ ఉండాలి. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవునటువంటి దాదాపు 6 ఎమ్మెల్యేలు అయితే కనుక దీనికి సంబంధించి టీఏడీఏలు అయితే రేస్ చేసినటువంటి నేపథ్యంలోనే వాటైతే కనుక సమాధానం ఇవ్వాలంటే, అదే విధంగా వచ్చే కమిటీ సమావేశంలో హాజరు కావాలంటూ కూడా ఎథిక్స్ కమిటీ అయితే కనుక చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే వైసీపీ ప్రతిపక్షం కావాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే దానికి సంబంధించి ఉన్నటువంటి పర్సంటేజ్ భాగంగా కూడా ఇటు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు సైతం రాకుండానే టీఏడీఏలు ఎలవెన్సెస్ అయితే ఇవ్వాలంటూ కోరినటువంటి అంశాన్ని అయితే కనుక ఇప్పుడు ఎథిక్స్ కమిటీ అయితే కనుక పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెక్స్ట్ జరగబోయేటువంటి ఎథిక్స్ కమిటీకి అయితే కనుక 6 ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇటు జ్యోతుల నెహ్రూ కూడా ఒక అంశాన్ని అయితే కనుక రేస్ చేయడం కూడా జరుగుతోంది. ఎందుకంటే వీరు తప్పనిసరిగా కూడా అసెంబ్లీ సమావేశాలు అంటే రేపు ఫిబ్రవరిలో జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నటువంటి ఆలోచనల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకైతే హాజరయ్యి తప్పకుండా అయితే కనుక వారి దానికి సంబంధించి అంశాలన్నీ అప్పుడే టీఏడీఏలు అయితే కనుక ఇస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకి రాకుండానే టీఏడీఏ అలవెన్సెస్ ఎలా ఇస్తారు అంటే ట్రావెల్ అలవెన్స్ కావచ్చు, డిఎన్ఎస్ అలవెన్సెస్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఇస్తారు, అదేవిధంగా వేతనాలు ఏ విధంగా ఇస్తారు అన్న దానిపై అయితే కనుక అన్ని అంశాలను అయితే కనుక పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే కూడా అసెంబ్లీ వేదికగా తెలియజేయాలి. అదేవిధంగా నియోజకవర్గ సమస్యలను అయితే కనుక ప్రజల కొరకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, అభివృద్ధి విధంగా నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ప్రాంగణానికి రాకుండానే వారికి వేతనాలు ఎలా చెల్లిస్తారో, అదేవిధంగా టీఏడీఏలు ఎలా చెల్లిస్తారు అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క ఎథిక్స్ కమిటీలో అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావనకు రావడం కూడా జరుగుతుంది. అయితే ఈసారి కనుక అసెంబ్లీ జరిగేటువంటి సమావేశాలకు హాజరు కాకపోతే కనుక చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అంటే ప్రస్తుతం వీరు వచ్చి అయితే కనుక దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు జ్యోతుల నెహ్రూ నుంచి వస్తున్నటువంటి సమాధానంగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క ఎథిక్స్ కమిటీ భాగంగా అయితే కనుక వచ్చేసారి కూడా ఇంకోసారి అయితే కనుక కమిటీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ కమిటీకి హాజరవుతారా లేదా అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.
పక్షంలో ఈ 10 మందిపై కమిటీ చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీళ్ళు సమావేశాలకు రాకపోతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏదైతే ఇప్పటికే టీఏడిఏలే అలవెన్సెస్ వేతనాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే అసలు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా ఎలా తీసుకుంటారు అన్న దానిపై అయితే కనుక అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇటు ఎవరైతే హాజరు కాలేదో వారి నుంచి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో దానికి సంబంధించినటువంటి నోటీసులన్నీ కూడా ఆ యొక్క ఎమ్మెల్యేలకి అయితే వెళ్ళడం కూడా జరుగుతోంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వీరందరూ కూడా వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావడంతో ఇక దానిపై కూడా ఏదైతే ఇప్పటికే వైసీపీ ప్రతిపక్షం కావాలంటూ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలోనే అయితే వారికి ఉన్నటువంటి బలం లేకపోవడంతో ఈ యొక్క అసెంబ్లీ సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటూ కూడా తేల్చి చెప్పడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు తాజాగా ఇటు వేతనాలు కావచ్చు, టీఏడిఏ అలవెన్సెస్ కావచ్చు, వీటన్నిటి కూడా వీరు పరిశీలించిన అనంతరం అంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా గతంలో అయ్యన్ పాత్రుడు చేశారు. ఏదైతే ఇటు ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి తమ పని చేస్తేనే జీతాలు చెల్లిస్తామో అలాగే కూడా ఇటు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైతేనే వారి యొక్క పని ఉంటుంది కాబట్టి ఆ పనికి తగ్గ వేతనం అనేది ఇస్తామంటూ కూడా గతంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో అయ్యన్ పాత్రుడు సైతం కూడా తెలియజేయడం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపై సంబంధించి ఇటు వారిపై కూడా చర్యలు తీసుకునే అంటే సభా సాంప్రదాయాలు ఉల్లంఘించినటువంటి వారిపై అయితే కనుక దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఇటు చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ వీరిపై అయితే ఇటు నెక్స్ట్ వచ్చే కమిటీలో అయితే కనుక వీరు వచ్చి తప్పనిసరిగా అయితే కనుక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటే తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.